నమస్కారం అండి. కార్తీక పురాణము 4వ రోజు 4వ అధ్యాయము దీపారాధన మహత్యము. వశిష్ఠుడు మిథిలా నగరదీస్య పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఏ ఆశయాలతో, ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగం ముందర కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నీతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్ప కోసమో, కోరికలు తీరడం కోసమో, దేనికైనా సరే తెలియక కానీ తెలిసి కానీ దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితము లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది, ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి. మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానమే లేదు. ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దాన ధర్మాలు చేశారు, ఫలితం లభించలేదు. చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిపలాద మహర్షి అక్కడికి వచ్చాడు. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. మహారాజా, ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు. రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు. శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. మహారాణి గర్భమును ధరించింది. 9 నెలలు నిండినాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలను జారీ చేశాడు మహారాజు. తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. లేక కలిగిన సంతానమని గారాభం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు. వేశ్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు. మోహపరవశుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపజేయమని అడిగాడు. అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాకుమారిని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒకచోట కలుసుకుంటూ కామ క్రీడలతో కులుకుతుండేవారు. క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసింది. ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు. ఎట్లాగైనా వీళ్ళని చంపాలని కక్ష కట్టాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూస్తున్నాడు. అది కార్తీక పూర్ణిమ సోమవారం. రాకుమారుడు, బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకొని ఆమె వెనకాల బయలుదేరాడు. పాడుపడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది. రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగు చింపి ఒత్తి చేసింది. రాకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలోని దీపకుందిలో ఆముదం పోసి ఒత్తి వేసి దీపం వెలిగించారు. ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపాలు ఆడుకుంటున్నారు. తగిన అదను చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరిని నరికేశాడు. ఆ తర్వాత ఆ కత్తితో తాను పొడుచుకొని మరణించాడు. తీసుకువెళ్ళడానికి వచ్చారు శివదూతలు. రాకుమారిని, బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించుకొని తమ వెంట కైలాసానికి తీసుకెళ్లబోతున్నారు. బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకుని ప్రయాణమైనారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో, సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకుపోవడం ఏమిటి? చెడు ప్రవర్తన గల వారిద్దరిని కైలాసానికి తీసుకుపోవడం ఏమిటి? ఇది మీకేమైనా బాగుందా అన్నాడు. చెడ్డ వాళ్లను గౌరవించడం ఏమిటి, మంచి వాళ్లకు భరించరాని శిక్షలు వేయడం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రుడితో, నువ్వు మాట్లాడుతున్నది సరికాదు. కార్తీక పూర్ణమి సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించిపోయినాయి. పుణ్యలోకాలకు వెళ్ళి అర్హత దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు. నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడవైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో
పాప మూట కట్టుకున్నావు, అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పారు. శివదూతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేనివాడిని. కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము. కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దానివలన లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను ధారపోస్తాను. మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుపోమ్మని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణునికి ధారపోశాడు. రాకుమారుడు చేసిన మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మోక్షసిద్ధిని పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుని మాట వలన క్షమాగుణంతో దైన్యాన్ని సాధించవచ్చని తెలుసుకొని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. 4వ రోజు పారాయణం సమాప్తం. నమస్కారం అండి. 5వ అధ్యాయము వన సమారాధన మహత్యం. వశిష్ఠుడు జనక మహారాజుతో వనభోజ వైశిష్ట్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తుడవై విను అన్నాడు. ఓ రాజేంద్ర, కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలను? ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యం ఇంత అని వర్ణించి చెప్పడానికి అలవి కానిది. అంత కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివినా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను. ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణ కృపకు పాత్రులై తరిస్తారనడంలో ఎంతమాత్రం సందేహమే లేదు. అలా చదివిన వారి యొక్క పూర్వ జన్మల పాపాలన్నీ నశిస్తాయి. ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలలో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు, శూద్రులు, సూతకం కల వారిని చూడడం, మాట్లాడడం, తాకడం వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి. చెట్లు, తీగలు, మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువుని ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణ కుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మ ధన్యమే. వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందువలన తండ్రిచే శపించబడ్డాడు. అయినా కార్తీక మహాత్యాన్ని వినడం వలన పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో. జనకుడు, మునిశ్రేష్ఠ, ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు? అతడు చేసిన దురాచారాలు ఏమిటి? తండ్రి అతడిని ఏమని శపించాడు? ఆ బాలుడు శాప విముక్తికి ఏ విధంగా పొందాడు? వీటన్నిటిని వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షి. పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు దేవతారాధనలోనూ ధార్మిక కార్యక్రమాల్లోనూ శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు. అతడికి దేవదత్తుడు అనే పేరుగల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తని అని విరువెగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులను అన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తుండేవాడు. ఏదో ఒక విధంగా కుమారుని సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండితపుత్రుడు తండ్రికి లొంగలేదు. ఒక రోజున తండ్రి కుమారుని పిలిచి, నాయనా, రాను రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఎవరు ఏ పని చేసినా వారిని, వారు చేసిన పనులను విమర్శిస్తున్నావు. అందరితోనూ తగాదా పడుతున్నావు. మనది ఎంతటి సదాచార కుటుంబం, పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం. మన ఇంటికి వచ్చిన వారిని సమాదరించడము మన ధర్మం. ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాప పనులు చేస్తున్నావు. రాను రాను పతనమైపోతున్నావు. ఇక మీదటైనా వివేకవంతుడిపై సన్మార్గంలో పయనిస్తూ భక్తి తత్పరతతో మెలుగుతూ ఉండు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు. తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు. మీరు లేనిపోని పనికిరాని ప్రయాసలతో అయిన వారిని కాని వారిని నమ్ముకుంటున్నారు. భక్తి ఉత్సవాలు, సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. మీకు ఇహలోకంలో సుఖభోగాలు, చెలిమి కలిమిలు, స్వేచ్ఛా విహారాలు ఏమి తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? అంటూ ఎకచకాలాడాడు. నాయనా, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, సహిస్తాను. 10 మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి. పూజలు పునస్కారాలు పరజీవనాన్ని
కాపాడతాయి. ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈ మాసంలోనే చేసే స్నాన సంధ్యలు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్త పాపాలను పారద్రోలుతాయి, ఉత్తమ గతులను కలిగిస్తాయి. కనీసం ఈ నెల రోజులైన నీతి నియమాలను పాటిస్తూ ధర్మ కార్యాలతో కాలాన్ని గడుపు అని ప్రబోధ చేశాడు తండ్రి. నాన్న, నువ్వు ఎంతటి అమాయకుడివి! నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి? గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుంది ఏమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది. ఇంటి నిండా వనభోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి, బంధువులకి, మిత్రులకు కనుక వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు. అప్పుడు వాళ్ళు మనకి ఇంత పెడతారు, మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు. కుమారుని మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది. కుమారునితో, ఓరి మూర్ఖుడా, నేను చెప్పే మాటలు వినడం ఆచరించడం లేకపోగా నిన్న ఎగతాళి చేస్తున్నావు. నువ్వు ఇకపై మానవునిగా ఉండడానికి పనికిరావు కనుక మూషికానివై ఎలుకవై ఏ చెట్టు త్వరలోనో కాలం గడుపుతూ బ్రతుకు అని శపించాడు. తండ్రి శాపవాక్కులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పడిపోయాడు. నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటి? నన్ను కనికరించు, నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళ వెళ్ళపడ్డాడు. కుమారా, నా శాపానికి తిరుగులేదు. తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను. ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచన అవుతుంది అని చెప్పాడు. శాప విమోచన విషయం విన్న వెంటనే దేవతతో ఎలుకగా మారిపోయి కావేరి నదీ తీరాన గల గజారణ్యంలో ఒక మర్రి చెట్టు త్వరలో నివసిస్తున్నాడు. కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణని ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నాడు. ఆ సమయంలో ఆ చెట్టు త్వరలోనే ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురు చూస్తోంది. ఆ దారిలో పోతున్న కిరాతుడు విశ్వామిత్రుడిని, అతని శిష్యగణాలని చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకుని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కానీ మహర్షిని, అతని శిష్యులను చూసిన తర్వాత ఆ కిరాతకుడి మనసే మారిపోయింది. సంస్కారవంతుడై మహర్షికి నమస్కరించాడు. విశ్వామిత్రుడితో, మీరు ఎవరు? మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది, ఆనందం కలుగుతోంది. మీరు ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుని చేయమని ప్రార్థించాడు. నేను విశ్వామిత్రుడిని, వీళ్ళంతా నా శిష్యులు. ఇది కార్తీక మాసం. ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలవుతాయి. నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకు పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయమైంది కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు, దాంతో జీవన్ముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని, వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు. వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయాడు. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజాధికారులను చేసి ముక్తిని పొందాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు, అన్నం పెట్టేవారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ కథ. 5వ రోజు పారాయణం సమాప్తము. నమస్కారం. సోహం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక నిమిషం అండి. 6వ అధ్యాయము దీపదాన మహత్యం. వశిష్ఠుడు జనక మహారాజా, పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానము సమస్త శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువు ఆరాధించే వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ప్రత్తితో ఒత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవు నెత్తిని కానీ, నువ్వుల నూనెను కానీ, కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దాన్ని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునకు దానం ఇవ్వడం శుభపుణ్యప్రదం. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి ఒత్తిని వేసి వెలిగించి దాన్ని దానమిస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వితంతు అంటే భర్త లేని స్త్రీ గాథని చెబుతాను విను.
పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, వారు పెట్టింది తింటూ, వారిచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవడం అనేది ఎరగదు. డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు. ఎవరు ఏమీ పెట్టకపోతే పస్తుండేది. కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవడమో కొనుక్కొని తినడమో చేసేది కాదు. పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి. ఆమె తన దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది. పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళ్తున్న ఒక విప్రుడు వచ్చాడు. అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటల్ని శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు. దాన ధర్మాలను చేయడం లేదు. నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు. పూజా పునస్కారాలను చేయడం లేదు. నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు. నీకు నా అనే వారెవరు లేరు కదా. ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావమ్మా? ఈ శరీరం మాంసమయం, ఎముకలతో చేసిన గూడు. ఇది ఎల్లకాలము ఉండదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలియదు. అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాట దేనికోసము? ఈ లోకంలో నీకు ఏమి సుఖం ఉంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయం అయితే ఉంది. కానీ దాని వలన నువ్వు సుఖపడేది ఏముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం, ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి? ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం, ప్రతి జన్మలోనూ జీవిత పోరాటము. జీవికి అదే నా లక్ష్యము. అజ్ఞానం అంటే తెలుసుకోకపోవడం వలన అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి. నీ వరకు నువ్వు అనుభవించు. భగవంతుని ఆరాధించు. అతడి సేవలో కాలం గడుపు. నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించు. 10 మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకొని సుఖంగా ఉండు. ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచినాయి. నిజమే, నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను? ఎందుకింత తాపత్రయపడుతున్నాను? ఎందుకోసం పరమ లోభినని చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని మాటిమాటికి తలుచుకుంటూ ఆలోచిస్తోంది. ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది. భగవంతుని ఆరాధించింది. బ్రాహ్మణుని మాట ఎందు నమ్మకం ఉంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది. కార్తీక పురాణాన్ని విన్నది. అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు. లోభగుణం నరకానికి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలి తప్ప కేవలం కూడబెట్టడము కూడని పని. అలా చేస్తే చివరకు రాజుల పాలవడము, దొంగలు ఎత్తకపోవడము జరుగుతుంది. అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతు కథ మనకు తెలియజేస్తున్నది. దానం భోగో నాశస్త్రీ స్త్రీగతయో భవంతి విత్తస్య అని నీతి శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తున్నది వితంతు జీవితం. 6వ రోజు పారాయణం సమాప్తం. నమస్కారం అండి. సోహం.